బాబాయ్ ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను, రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయారు. ఎట్లా ఉంది రిటైర్ లైఫ్? అలా పర్లేదు. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఎట్లా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈ ఎన్నికల్లో మాకు మట్టికి మా నియోజకవర్గంలో రాము గారు గెలవాలని ఉంది. ఎందుకని? ఎందుకని? ఏదో దాని మీద ఎట్టైనా డిఫరెన్స్ ఉంది కొద్దిగా వైఎస్ఆర్సీపీ మీద. అంటే ఇప్పుడు నాని గారు 4 సార్లు నుంచి గెలుచుకుంటూ వచ్చాడు. సో ఏం చేశారు మీ నియోజకవర్గం? అసలు ఏం చేయలేదు, ఒక పని చేయలే. మరి మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు కదా ఆయన. గెలుస్తాడు, చెప్పలేము. ఓకే. సో రాము గారు ఏంటి ఇప్పుడు ఆయన గెలుస్తారని మీరు చెప్తా ఉన్నారంటే ఆయన చాలా పనులు చేశాడు అయ్యా. ఇక్కడ వచ్చినాక ఎందుకు 6 నెలల్లో 3 పనులు చేశాడు. ఏం చేశారంటారు? పేదలకి సైకిళ్ళు, ఇప్పుడు ఇంజినాలు చాలా ఇచ్చాడు, పొలాలకి చాలా ఇచ్చాడు. అందుబాటులో ఉంటున్నారా బాగా? బాగా. ఇప్పుడు నాని గారు లోకల్, రాము గారు నాన్ లోకల్ అని చెప్పి మొదట ప్రచారం చేశారు. సో ఇద్దరులో ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆయనే ఉంటున్నాడు. ఎనగళ్ళ రాము గారు. ఓకే. సో ఆయన గెలవాలనుకుంటున్నారు? అది అనుకుంటున్నా. రాష్ట్రంలో అది వైఎస్ఆర్సీపీ. ఎందుకని అంటారు? అది అంతే. ఇప్పుడు ఇక్కడేమో ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేట్ గెలిచినప్పుడు అక్కడ మరి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరి గారు వాళ్ళ ఎమ్మెల్యే గెలవాలనుకుంటారు? మాకు మొత్తం చెప్తాను చూడు, 150 వచ్చింది కదా, 100 వస్తాయి. 100 వస్తాయి అంటే గ్యారంటీ గెలుస్తాడు. అన్న ఏం చేస్తుంటారు? ఏంటి ఎట్లా ఉంది వ్యాపారం? శాంతం ఉండా వచ్చింది. ఎందుకని? ఎందుకనంటే ఇసుక బ్లాక్లు అమ్మేస్తున్నారు. గొప్ప కొనాలంటే మా బొడగలకి కొనలేరు. అక్కడ ఉండి లేక సంవత్సరాల మీద. సో మరి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం వస్తుందా మరి? మాకేం వద్దమ్మా, ₹1 సాయం అన్నది లేదు. సరే, ఎలక్షన్స్ వచ్చేసినాయి. సో మరి ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డా లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం పెద్ద బాగుందన్నా. ఎందుకని అంటారు? ఎందుకంటే చదువుకున్న వాళ్ళ పిల్లలకి చదివిస్తే బాగుంటుంది, అంతేగాని నాకు 10 ఇస్తే నీకు కొన్ని జేబులు వేసుకుంటా, దాని వాడ చేత అయిపోతుంది. తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకి ఏదైనా రాజధాని అన్నది ఉంటే దాని భవిష్యత్తు రేపు పొద్దున మనం కాదు, మన పిల్లల కోసం ఆలోచించాలి. మన ఏదో అయిపోయింది సగం. నాణ్యమైన చదువు ఈ ప్రభుత్వంలోనే దొరుకుతుందని చెప్పి ఈ రోజు పామర్లో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన సబ్మిట్ మరి చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం తరగతి నుంచి చదువుకోలేదా, జాబులు చేస్తలేదా? తరగతి జాబులు చేశారా? ఈ ప్రభుత్వంలో చేశారా? ఏదో అంటాం వింటుంటాం, అంతే చేసేదే ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. సో అవన్నీ నిజంగానే అమలు చేశారు ఆయన? ఏం హామీలు ఇచ్చాడు? మంగళవాడికి అయితే 10,000 అన్నారు, ఆటోడికి 10,000 అన్నారు, అంతకన్నా డబ్బులు అయిపోతున్నాయి. ఇక అయ్యే ఇచ్చింది, అందరితో ఏమి ఇచ్చాడు? పథకాల వల్ల కరెక్ట్ అన్నది కాదు. పథకాలు ఎంతవరకు ఇప్పుడు 10,000 ఇచ్చాడు అయిపోతాయి, చెప్పాక ఎందాక మళ్ళీ అని చెప్తాం. ఏంటంటే రేపు తెలుగుదేశం జనసేన కూడా అవే పథకాలు ఇస్తానని చెప్తా ఉంది. వీళ్ళేమో మేము అధికారం మారితే పథకాలు ఇవ్వరని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు? వైఎస్సీపీ వాళ్ళు. మేము ఓడిపోతే వచ్చేవాళ్ళు పథకాలు ఎవరో ఆగిపోతాయని చెప్తా ఉన్నారు. సరే, కొన్నాళ్ళు విషయం కదా, తర్వాత ఎలా చూద్దాం. అంతే. మార్పు అయితే ఉందంటారు ఈ ఎన్నికల్లో? మార్పు 80% పైన ఉందమ్మా. ఏంటి అసలు ఈ పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? పొత్తు అన్నది ఎంతవరకు అంటే కానీ మార్పు అన్నది రాందే కొంచెం కష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కరికన్నా ఒక 70%. అంటే ఏ విధమైన కష్టం అంటారు? ఒకవేళ మార్పు రాకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మార్పు రాకపోతే ఇంకా కష్టంగా ఉంటుంది. ఇంకా కష్టం, ఇప్పుడు కష్టంగా ఉంది, ఇంకా కష్టంగా ఉంటుంది. జనాలు చాలా మంది 70-80% అర్థమైపోట్ల. సామాన్యులు బ్రతికే పరిస్థితి అంటారు? కష్టం కష్టం. పేదవాడు పెత్తందారుడు యుద్ధం అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కష్టం అంటున్నా అంతే. సరే, నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి? మీ గుడివాడ నియోజకవర్గం? మా గుడివాడ నియోజకవర్గంలో మాది నాగరపురం దగ్గర. నాకు తెలిసి గుడివాడ నియోజకవర్గం ఈసారి ఎలుగుల రాము గారు వస్తారని మాకు కొంచెం. ఎందుకని అంటారు? ఎదుగు వచ్చాడు, వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ నిన్న వచ్చాడు, రోజుకి వెళ్ళినట్టున్నాడు, ఇంకంతేగా. 4 సార్లు గెలుస్తూ ఉన్నాడు కదా నాని గారు. 4 సార్లు గెలిచినట్టున్నాడుగా. ఏం ఒక్క మట్టి కూడా వెళ్ళవట్లేదు. కిందకి వెళ్తే అర్థమైపోద్ది వాళ్ళకి. పల్లెటూళ్ళు వెళ్తే మా గుడివాళ్ళు ఏముంది, గుడివాళ్ళు తెల్లదాం తిరుగుతాం కానీ ఏం వాళ్ళకి ఏదో హామీలు ఇచ్చుకుంటే పోయాడు కానీ కనీసం మొత్తం స్వతం కూడా వచ్చినట్టున్నాడు. చూడాలి. చేస్తాడు వచ్చిన ప్రభుత్వం చేశాడు, ఇంకంతే చూసాం అంతే. చూసే పరిస్థితి కనపడదు నాకు తెలిసి. సో రాము గారే ఎందుకని అంటారు?
ఆయన ఏం చేశారండి? సేమ్ చేయలే. అయినా మొన్న వాతావరణం బాగోనప్పుడు ఆయన వచ్చి పనిమాల కొక్లైన్ అన్ని పెట్టుకుని ఆయన చాలా వరకు తిరిగాడు నియోజకవర్గం. మహారాజు ఉన్నాడు మా వాళ్ళ చూడ కూడా చూడాలి నాన్నగారు చూడాలి చాలా అసలు లాస్ట్ లో వర్షాలు పడి చెల్లి కూడా అప్పుడు సొంత డబ్బులతో పెట్టుకుని రాము గారు ఎమ్మటి కమ్మటే పాపం ఆయన ఎవరో తెలదు ఆయన ఎంత ఈయనంత మనకి ఆయన మాత్రం తిరిగి చూసాడు. సార్ రాము గారికి ఛాన్స్ ఉంది అనుకున్నాను నేను. బాబాయ్ ఏం చేస్తుంటా? వ్యవసాయం పని వ్యవసాయం పని ఎట్లా ఉంది వ్యవసాయం? అది కొంచెం పర్వాలేదు బాగానే వచ్చిందా? ఇంట్లో మన వ్యవసాయం ఏమైనా చేయట్లేదు, కూలి పనికి కూలి పనికి వెళ్తుందా? పనులు ఉన్నాయా? ఉన్నాయి. సరే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? బాగుండేదేమో ఈసారి చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని అంటే ఒకసారి వీళ్ళని చూసేసరికి ఈసారి వాళ్ళని చూస్తారు, అది మేము అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారా? చేసాడు, కొన్ని బాగానే చేసాడు. మరి చేసినప్పుడు ఆయన కాకుండా వేరే వాళ్ళని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఒకసారి చేసాడుగా, 5 సంవత్సరాలు చూసాడు, ఈసారి ఈయన వస్తాడని మేము అనుకుంటున్నాం. అది చంద్రబాబు కూడా చేశారు అంత ముందు చేసాడు. సో మార్పు కావాలనుకుంటున్నారు అది ఏదేమైనా కానీ. అంతే. మరి మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో పోటీగానే ఉంది, ఎవరు వచ్చే తెలవదు గెలిచేదాకా. ఏంటి అసలు ఏమైనా పనులు చేశారా? 4 సార్లు గెలిచాడు ఇక్కడ ఎమ్మెల్యేగా నాని గారు, ఏమన్నా చేశారా ఇక్కడ? మనకేమో చేయలే అసలు. వస్తుంటారా కనీసం? అందుబాటులో ఉంటారు మీకు? మేము వెళ్ళము, మాకు రాలా. ఆయన కూడా రారు ఇప్పుడు. సో ఇల్లు, సొంత ఇల్లు ఉందా మీకు? ఉంది. గవర్నమెంట్ ఇచ్చిందా? మీరు ఫస్ట్ ఎప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు మా నాన్నకి ఇచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం రాలా మళ్ళీ. ఇక్కడ రాము గారి పరిస్థితి ఏంటి? వెనిగండ్ల రాము గారు. నేను పెద్దగా వెళ్ళనండి వాటిలోకి, మొన్న వచ్చే తిరిగి వెళ్ళారు ఏతం అన్నాం. అది ఓకే. సో ఈ మీ నియోజకవర్గంలో నాని గారికి ఉందా అవకాశం, గెలిచే అవకాశం? రాము గారికి ఉందా? చెప్పలేం, టైట్ పొజిషన్ అంటే చెప్పలేం. అంటే పైన చంద్రబాబు కావాలని ధైర్యంగా చెప్పేశారు. ఈ నియోజకవర్గంలో ఎందుకని అలా చెప్పలేకపోతున్నారు? ఇద్దరు పోటీగా ఉన్నారు కానీ చెప్పలేము. అది పోటా పోటీ అంటారు ఖచ్చితంగా. ఏం చేస్తుంటే ఏంటి మీ గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి పర్లేదు, బాగానే ఉంది, పర్లేదు. ఏం జరిగిందంటారు అభివృద్ధి ఇక్కడ? అభివృద్ధి ఇప్పుడు అన్ని మ్యానుఫ్యాక్చర్ అన్ని వస్తున్నాయి, ఇంకా అభివృద్ధి ఇంకేం కావాలి? మ్యానుఫ్యాక్చర్ అన్ని వస్తుంటే అంగన్వాడీ స్కూల్లో అన్ని పిల్లలకి అన్ని వస్తున్నాయి, ఇంకా మ్యానుఫ్యాక్చర్ ఇంకేం అభివృద్ధి ఇంకంటే ఏం కావాలి? అంటే పథకాలు వేరు, అభివృద్ధి వేరు కదా. అభివృద్ధి అంటే వస్తాయి, ఇప్పుడు నిదానం వస్తాయి, ఒకేసారి అభివృద్ధి అనేది తడబడి పడిపోదు కదా. అది రేపు గెలిస్తే మేము కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు జనసేన టీడీపీ కూడా చెప్తా ఉన్నారు. అందరూ చెప్తారు, మనం చెప్పేది కాదు కదా, ఏమన్నా పడిపోయాయి కదగా. సో ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? నాని గారే మేము ఇప్పుడు ఈయన రాము గారి పరిస్థితి అసలు మేము వెళ్ళాం, తెలియదు మనకు.